ఇంటి వైపు బాబాలు వచ్చినా, సాధువులు వచ్చినా, ఎవరు వచ్చినా మీకు ఇష్టమైతే ఓ నమస్కారం పెట్టండి, ఓ 10 రూపాయలు దానం చేయండి. మూలం భగవంతుడు, మూలం తల్లిదండ్రులు. వాళ్ళ మాట వినండి, వాళ్ళని నమ్మండి. తర్వాత మీ ఇష్టం. ఏది ఏమైనప్పటికీ వీడి వెనకాల పెద్ద కుట్ర ఉంది, అది బయటికి తీయాలి. సాయంత్రానికి పోలీసులు ఆ విషయం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం కూడా ఉందేమో. ఇప్పటికే మొత్తం అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తూ ఉన్నారు. సో ఫేక్ ఏంటి, రియల్ ఏంటి అనేది పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే, నాకు సెలవు ఇప్పిస్తారా స్వామి? మీరు ఇంకేమైనా చెప్పగలుగుతున్నారా? ప్రజలకు ఎవరైతే ఇప్పటివరకు కొంతమంది సపోర్ట్ చేశారో, ఇప్పుడు హేమంత్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? మన చేతి 5 వేళ్లే సమానంగా ఉండవు. కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు. మెజారిటీ చూస్తాం కానీ 6%, 2% లెక్కేయం కదా సార్. పోనీ సపోర్ట్ చేస్తున్నారు కదా, వీడిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే ఉంచుకోమనండి, బయటికి రాకుండా గొలుసులు కట్టేసి పెంచుకోమనండి. రాక్షసుడు వీడు, రాక్షసుడు. ఇలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు. ఒక్క నిమిషం డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద వదిలిపెడితే వీడి పళ్ళు కూడా కొడతారు. నేను ఫస్ట్ లోనే చెప్పా, వీడు పడవలో ఇది టెలికాస్ట్ చేస్తూ నా మీద రాంగ్ గా చెప్పిన వాళ్ళకి మంత్రాలు చేసి చంపేస్తాను. ఓపెన్ గా చెప్పాలంటే సుమోటోగా కేసు పెట్టచ్చు దీని మీద. అవును, అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, సుమోటోగా కేసు పెట్టచ్చు దీని మీద. కొమ్మరపల్లిలో భక్తుల్ని పొడిచాడు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కేసు పెట్టలా? లగారంతో పోలీసులు తిట్టాడు, ఎందుకు కామ్గా ఉన్నారు? అప్పుడు విజయవాడలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. ఆత్మార్పణ చేసుకుంటా అన్నవాడు కూడా సుమోటోగా కేసు పెట్టచ్చు. అన్ని పుర్రెలు క్యారీ చేయొచ్చా? అది కేసు. ఆత్మార్పణ చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు కేసు పెట్టకూడదా? పెట్రోల్ లీటర్ క్యాన్ కార్లో తిప్పుకుంటున్నాడు, అది క్రైమ్ కాదా? ఇవన్నీ సనాతన ధర్మానికి సంబంధించినవే కాదు. ఇప్పుడు 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 తను మాట్లాడిన మాటల్లో ఏమనిపించింది మీకు? కేసు కోర్టులో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని మాట్లాడాడు కదా, ఆ వెర్షన్ వింటే ఏమనిపించింది? అరిచే కుక్క కరవదని వాడు భయపడుతున్నాడు. వాడికి డబ్బులు లేవా అండి కేసు కోర్టులో లాయర్లు పెట్టుకోవడానికి? డబ్బులు లేనప్పుడు పటాచోరు వెదవల్లో ఊరు మొత్తం ఎందుకు తిరుగుతున్నాడు పెట్రోల్ పోసుకొని? ఈ పెట్టకలన్నీ ఎక్కడన్నా చెప్పమనండి. వాడు పెద్ద క్రిమినల్, దొంగనా కొడుకు. దయచేసి వాడిని నమ్మద్దు. వాడు మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఇబ్బంది పడేది ప్రజలే. కానీ మీలాంటి వాళ్ళు కొంత ముందు వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ మేము కూడా తనని చాలా గ్రిల్ చేసే క్వశ్చన్స్ అడిగాం. ఎప్పుడైతే ఆ వర్షిని వచ్చిందో మొత్తం అఘోరి మీద ఉన్న పర్సెప్షన్ మారిపోయింది జనాల్లో కదా. ఖచ్చితంగా మారిపోతుందండి. ఇలాంటి పనులు అఘోరీలు చెయ్యరు, పొరపాట్లు కూడా చెయ్యరు. అఘోర వ్యవస్థ వేరు, అఘోర సాంప్రదాయం వేరు, అఘోరాల అనుష్ఠానం వేరు, అఘోరాల నిష్ట వేరు. మీరంతా నిద్రపోతుంటే అఘోరాలు శ్మశానాల్లో సాధన చేసుకుంటారు, నిశిరాత్రిలో చేస్తారు, తెల్లవారితే ఒక్కళ్ళు కనపడరు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, కాశీలో 2 మంది అఘోరాలు వస్తారు. ఇందాక మీరు తుని అని చెప్పారు, నేను ఉండేది కాశీలో. కాశీలో 2 మంది వస్తారు అఘోరాలు. ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తాం, బాబా అంటాం, నమస్కారం పెడతాం. అంటే అందరూ అఘోరాలేనా? 90% ఫేక్. ఇక్కడ అసలైన అఘోరాలు బయట కనపడరు. అదే ఏ నార్త్ ఎటువైపు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు బాబాలు అని గౌరవిస్తూనే ఉంటారు. అందరూ భక్తులు అయిపోతారా? వీడు చెప్పే పుట్టకథలు ఎవరైనా నమ్ముతారా? మీరు ఆ పెళ్లి వీడియో చూసారా అసలు? అవును. ఏం గమనించారండి? పెళ్లిలో చదివే మంత్రం ఒకటి చదివారా? పెళ్లి మంత్రాలు ఏమన్నా చెప్పారా అందులో? అదంతా పక్కన పెడితే వీడు రోడ్డు మీద బట్టలు తీసుకునే బటాచోరుగాడు పూర్తిగా కప్పేసుకొని, బ్రెస్ట్ కూడా కనపడకుండా నీట్ గా టైట్ గా చేసుకొని, దండలేసుకొని వీడు మగాడిలాగా కూర్చుని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకునేవాడు దిగంబరంగా కూర్చుని పెళ్లి చేసుకోమనండి, అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కడన్నా పెళ్లి చేస్తాడా? ఓకే, ఇవన్నీ ఆలోచించాలి కదా. వీడు చెప్పేవన్నీ మాయ మాటలే, దయచేసి నమ్మద్దు. మరి శ్మశానంలో బూడిద పూసుకొని ఎలా ఉండగలిగాడంటారు? సార్ బూడిదే, అది పాన్స్ పౌడరా?
సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను సార్. ఉమ్, చితాభస్మానికి కూడా మంత్రం ఉంటుంది. ఉమ్, నల్లని బట్టలు కట్టుకోవాలన్నా ఒక మంత్రం ఉంటుంది. ఓకే. వీడికి ఏమొచ్చో చెప్పమనండి. బోడిద పుసుకుని ఎలా పడుకోవటం ఏంటండి? రమ్మనండి లైవ్ లో. నేను దిగంబరంగా ఉండి మొత్తం బుడిద పూసుకుని పడుకుంటా. ఉమ్, ఏదో భయపెడితే భయపడిపోతామానండి. కొన్ని బయటికి చెప్పని క్రియలు కూడా ఉంటాయి అఘోరాలలో. వీడేమన్నాడు? 100 శవాలని తిన్నా అన్నాడు. అది ఏమన్నా చికెన్ బిర్యానా మటన్ బిర్యానా తినటానికి? ఉమ్, 100 శవాలు. శివ సాధన చేశాను, శవాన్ని భుజించాను. ఈ ముండాకోడికి భుజించడానికి ప్రసాదం స్వీకరించడానికి కూడా తెలియనటువంటి వెధవ వీడు మళ్ళీ అఘోర. అసలు ఎప్పుడు తింటారండి అఘోరాలు? నిజంగా శవాలను తినేస్తారా? సాధనలో చిన్న పీస్ ఏమన్నా? అమావాస్య రోజు గాని, పౌర్ణమి రోజు గాని, గ్రహణ సమయాలలో గాని, కొన్ని ప్రత్యేక సాధన సమయాల్లో గాని ఇంత తీసుకొని స్వీకరిస్తారు. అంతే తప్ప ఆకలేస్తే ఇంత తీసుకుని తినరు కదా. అదో కేక్ అండి, కోసుకొని తినడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు కొంచెం కోసుకొని తింటారు. అందులో ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ లాగా తింటారు కదా కేకా. సార్ ఇప్పటికైనా దయచేసి వాడిని నమ్మద్దు. తల్లిదండ్రులను నమ్మండి, భగవంతుడిని నమ్మండి. ఇలాంటి వాళ్ళు ఎవరు కనబడ్డా చేతనైతే 10 రూపాయలు ఇవ్వండి, ఓ నమస్కారం పెట్టండి, వెళ్ళిపోండి. ఇంటి దాకా తీసుకొచ్చుకొని ఇంటిని తగలబెట్టుకోకండి. ఓకే, నాకు సెలవిస్తారా? ఈ విషయంలో వర్షిని పేరెంట్స్ ని ఎంతవరకు తప్పు పట్టాలంటారు అసలు? సార్ ఇక్కడ నిజం చెప్పాలంటే తప్పు పట్టాలి, నిజం చెప్పకూడదంటే తప్పు పట్టకూడదు. ఎందుకంటే కొన్ని ఆర్థిక సమస్యలు కొన్ని కారణాలను ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ డబ్బు వ్యామోహంలో పడి వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అది బిగ్ మిస్టేక్. ఓకే. తర్వాత రియలైజ్ అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. సో అందుకనే 1-10 సార్లు చెప్తున్నాను సార్, తల్లిదండ్రుల్ని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. ఇలాంటి వాళ్ళు వస్తే దయచేసి ఓ నమస్కారం పెట్టండి, ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఇలా మోసపోవద్దు. ఇప్పుడు ఈ నిజంగా ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా మనం మాట్లాడుకోవాలంటే, ఇంత వయసు వచ్చిన తల్లిదండ్రులు ఓపిక లేకపోయినా హైదరాబాద్ రోడ్ల మీద తిరగడానికి కారణం ఏంటండి పాపం? వాళ్ళ ఫాదర్కి ఏమో ఏదో ప్రాబ్లం బ్రెయిన్ లో, వాళ్ళ మదర్ మొన్న మధ్య షుగర్ డౌన్ అయిపోయి పడిపోయింది. కానీ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను అనుకోండి, చాలా డిఫరెంట్ వేలో వెళ్తుంది. ఈ అమ్మాయికి ఎంత తెలివి లేకపోతే బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పి పారిపోయిందండి. ఎందుకు? డబ్బు కోసమేగా? లేదు, వాడి కోసం మందు కోసమేగా? బీటెక్ చదువుకున్న పిల్లకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవా? ఎవరన్నా నమ్ముతారా అండి? అవును. సరే, మరుగు మందు పెట్టారు, దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా వినరండి. నేను చెప్పినా, మీరు చెప్పినా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా, 100 మంది కౌన్సిల్ చేసినా వినరు. వాడి మీదే ఫోకస్ వెళ్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మరుగు మందు పెట్టారు అని నేను ఇప్పుడు కాదండి, ఫస్ట్ నుంచి ఇదే మాట చెప్పా, ఫస్ట్ తీసుకెళ్లిపోయినప్పుడు కూడా. సో ఇలాంటి వాళ్ళు కలియుగం అర్థమవుతుందంటే ఇప్పుడే ఏమైందండి, ఇవాళ ఈ టాపిక్ అయిపోయింది, రేపు ఇంకో కొత్త టాపిక్ వస్తుంది. సో ఇప్పుడు తన రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ తనలో మార్పు వస్తుంది అంటారా శ్రీవర్షినిలో? శ్రీవర్షినిలో మార్పు వస్తుందా అంటే నేను చెప్పానండి వాళ్ళకి, అసలు ఎక్కడా ఉంచొద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ కి తీసుకెళ్ళమని చెప్పాను. దయచేసి నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారేమో. ఓకే, వేరే ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పారు మీరు? చెప్పాను నేను. ఓకే. ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, అఘోరీలు బయటికి కనపడరు, ఎక్కడికి వెళ్ళిపోతారని. నిజమే, అందరిలోనూ ఉన్న డౌట్ అదే, అఘోరీలు బయటికి కనపడరు కదా. కుంభమేళా జరుగుతున్నప్పుడు నాగసాధువులు అఘోరీలు అందరూ అక్కడికి వస్తారు, ఆ తర్వాత కనపడరు. ఎక్కడికి వెళ్ళిపోతారండి వీళ్ళందరూ? హిమాలయాలు, కేదార్నాథ్ గుహలు, కాట్మాండు,
నేపాలు, కామాఖ్య వెళ్ళిపోయినా వాళ్ళు కనపడరు. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు కుంభమేళాలో వచ్చినటువంటి అఘోరీలందరి దగ్గర కూడా కపాలం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, అది ఏ రోజైనా షో చేశారా? ఉమ్, చేయరు. ఈడు ఎన్ని కపాలాలైతే పెట్టుకు తిరిగాడో ఆ కపాలాలే వాడిని మింగేస్తాయి. కపాల సాధన అంత తేలిక కాదండి, ఉమ్, చాలా దారుణమైన సాధన. కపాల సాధన చేసేవాడు కూడా కపాలాలని చూపించడు. ఓకే. వీడికి ఏమీ తెలియదు. ఎందుకు వెళ్ళి శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకాన్ని చెప్పమానండి వాడిని చాలు. అడిగాను, చెప్పలేదు. మరి చిన్న ఒకటో తరగతి చదివే పిల్లాడు చెప్తాడు సార్ అది, ఉమ్. వాడు చెప్పలా. అవును. బాలకృష్ణ గారు, ఫైనల్ గా అతను రోజు రక్తపు బొట్టుతో కాళీమాతకు పూజ చేస్తున్నానని చెప్పాడు. ఘాట్లు కూడా ఉన్నాయి, రోజు రక్తపు బొట్టేసి పూజ చేస్తున్నానని. సార్ ఘాట్లు చూపించాడా, బొట్టేస్తూ చూపించాడా? ఘాట్లు చూపించాడు. వీడు పడవలో కూర్చుని నేను శివసాధన చేశాను అన్నట్టు ఉంటది. అంటే రక్తపు బొట్టేస్తే నిజంగా పూజ చేస్తారా? వాడు అంటే ప్రతిష్ట అయినటువంటి వాటికి కొన్ని తంత్రక్రియలలో చేస్తారు. ఉమ్, కారులో పెట్టుకుని రక్తం పొట్టేసావా, మాంసాలు పెట్టావా, అది వాల్యూలోకి రాదు. ప్రాణ ప్రతిష్ట లేకుండా ఏ విగ్రహానికి విలువ ఉండదు. ఓకే. నువ్వు ఏం చేసినా గానీ విలువ ఉండదు. ఓకే. సరే మీరు రక్తం వేసాడంటే అసలు నేను నమ్మను అనుకోండి, పొరపాటును కూడా నమ్మను. పోనీ వేసాడు, ఏదో ఆ రక్తం వేసే మంత్రం చెప్పమనండి. వాడికి ఏదన్నా వస్తే కదా సార్ చెప్పడానికి. ఓకే. నేను అందుకునే వాడిని ఫస్ట్ నుంచి అనవసరంగా మీ ఛానల్ వాళ్ళతో నేను ఎవరితోనో గొడవ కూడా పడ్డా. వాడిని శ్రీనివాస్ అనే పిలవండి, అఘోరి అని పిలవద్దు. అఘోరి అనేటువంటిది ఒక ఉన్నత స్థానం సార్. నేను అఘోరి అని అంటే నేను సాక్షాత్తు అఘోరి అంటే శివుడు అని నమ్మకం పెట్టుకున్నాను. అవును, శివరూపంలో ఒక రూపం అంతే. అలా నమ్మకం పెట్టుకున్న వాడిని అలాంటి పేర్లు తీసుకొచ్చి అఘోరి అని ఒక ముద్ర వేసుకొని నువ్వు రోడ్డు మీద చేసేటువంటి కార్యకలాపాలండి ఇవన్నీ ఓకేనండి. మీరు చెప్పినట్టే వాడు అఘోరియే అనుకుందాం, ఒప్పుకుందాం. 24 వాడు ఎప్పుడు అఘోర పూజ చేస్తున్నాడు, అది కూడా పాయింటే. ఎప్పుడు చేయాలి అఘోర పూజ? ఎప్పుడు చేస్తారు జనరల్ గా అఘోర పూజ? మీరు కూడా సాధన చేస్తున్నారు కదా, ఎప్పుడు చేస్తారు మీరు? నేను మామూలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తానండి. ప్రత్యేకమైన సమయాల్లో శ్మశాన సాధనకి వెళ్తూ ఉంటా. ఓకే, అది రైట్. ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా అఘోరాని అరెస్ట్ చేయడం ఒక శుభ పరిణామం అంటారు మీరు? అరెస్ట్ చేయటం, శ్రీనివాసన్ అరెస్ట్ చేయటం శుభ పరిణామమే కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా ఆనందపడతాం. ఓకే. రెండోసారి నేను అఘోరా అని రోడ్డు మీద ఎవరు రాకుండా, ఫేక్ అఘోరా అనేటువంటి వాళ్ళు రాకుండా ఉంటారని నమ్మకం. అయినా నేను నా మనసులో మాట ఒకటి చెప్పి లీవ్ అవుతానండి. వీడి వెనకాల ఉన్నటువంటి పెద్దలు వీడిని కాపాడటానికే చూస్తారు. ఉంటారంటారా నిజంగా? ఆ శ్రీనివాస్ వెనక ఖచ్చితంగా ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఏ స్థాయిలో ఉండొచ్చు? ఏ స్థాయిలో వాళ్ళు ఉంటారు? జనరల్ రాజకీయ నాయకుల్లో ఉండుండొచ్చు, ఏ రంగంలో అయినా ఉండుండొచ్చు. ఎందుకంటే నాకు వీడు రాష్ట్ర ప్రభుత్వాల సమస్య కాదండి, వీడి దేశ సమస్యే. వీడి చూడండి, సాయంత్రం నేను అనుకుంటుంది ఫస్ట్ నుంచి వీడు మాఫియా అనే అంటున్నా. ఓకే, అది నిజమా అబద్ధమా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇంటరాగేషన్ చేస్తే తెలుస్తుంది. వీడి అకౌంట్లు అన్ని పరిశీలించాలి. 6 సెల్ ఫోన్లు ఉన్నాయి వీడికి, ఆ సెల్ ఫోన్ డేటాలు మొత్తం తీయాలి.